సిస్టర్ బ్రదర్ ప్రేస్ లార్డ్. నీ బలం కాదు, బలహీనతే దేవునికి కావాలి. అనేక సార్లు తమ సామర్థ్యమును, చదువును, బలమును, తిని ఆరోగ్యమును బట్టి తమని తాము చూసుకొని గర్విస్తూ ఉంటారు. కొంతమంది తమ బలహీనతను చూసుకొని దేవుని కోసం మేము చెయ్యలేకపోతున్నాము అని బాధపడుతూ ఉంటారు. మోషే నత్తివాడు, కానీ దేవుని తను బలహీనతనే వాడుకున్నాడు. ఇశ్రాయేలుకు ఐగుప్తు నుండి నడిపించుటకు వాడుకున్నాడు. దావీదు తన కుటుంబంలో ఎన్నిక లేని వ్యక్తి, కానీ దేవుని గొర్రెలను కాయుటకు దేవునిచే ఏర్పాటు చేయబడిన వ్యక్తి. రాహాబు ఒక వేశ్య, కానీ వేగుల వారిని చేరదీయడము ఎరుకో గోడలో కూల్చివేయబడిన తన కుటుంబమును కాపాడుకుంటుంది. రూతు ఒక విధవరాలు, కానీ దేవుడు రెక్కల క్రిందకి రావడం వలన దేవుని సేవకులు రాలిగా మారింది. అపోస్తులందరూ విద్యలేని పామరు, కానీ దేవుని శక్తిని బట్టి భూమిని తలక్రిందులుగా చెయ్యు వారయ్యారు. దేవుని శక్తి పరిపూర్ణ మౌటకు పౌలు శరీరంలో ఉన్న ముళ్ళునే బలహీనతనే దేవుడు ఆధారం చేసుకున్నాడు. కాబట్టి నీ బలహీనతను చూసుకొని ఆరోగ్యం లేదు, చదువు లేదు, జ్ఞానం లేదు, డబ్బు లేదు, బలం లేదు, మాట్లాడడం రాదు, దండలు లేవు అంటూ చింతించక ఇప్పటికి నిన్ను నీవు అప్పగించుకున్నప్పుడు దేవుడే తన సేవలో చేతిలో నిన్ను బలమైన సాధనంగా వాడుకోగలడు. హల్లెలూయా. నీ ప్రియమైన సహోదరి రామలక్ష్మి. హల్లెలూయా. ఆమేన్.